అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన జీవితంలో నిజమైన సంతోషాన్ని ఎలా కనుక్కోవాలో చెప్పే ఒక చిన్న చాలా అందమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. వినడానికి రెడీగా ఉన్నారా? మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తోంది కదండి. రాత్రంతా కష్టపడి పరీక్షకు చదువుతాం, మంచి మార్కులు కూడా వస్తాయి. కానీ ఆ సబ్జెక్ట్ అంటేనే ఎందుకో మనసుకు నచ్చదు. అంతా సరిగ్గానే చేస్తున్నా ఏదో తెలియని వెలితి. అవును కదా, మన స్నేహితులు ఏం చేస్తున్నారో చూసి, టీవీ యాడ్స్లో ఏం చూపిస్తున్నారో చూసి, లేదా ట్రెండ్లో ఏదుందో చూసి మనం కూడా అదే ఫాలో అయిపోతాం. మనకు నిజంగా అది ఇష్టమా అని ఒక్కసారి కూడా ఆలోచించాం. అందరూ ఇంజనీరింగ్ తీసుకున్నారని మనమూ తీసుకున్నట్టరికి. ఈ ఆలోచన ఎంత సింపుల్గా ఉందో చూడండి. మనం ఒక పెళ్లి భోజనానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎన్ని రకాల వంటకాలుంటాయి. మనమేం చేస్తాం? అన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ చేస్తాం. కానీ మనకేది బాగా నచ్చుతుందో ఆ పాయసమో పలావో మళ్ళీ మళ్ళీ వేయించుకుంటాం. జీవితం కూడా అంతేనండి. ఎన్నో ప్రయత్నించి మనసుకి బాగా నచ్చిన వాటిని మాత్రమే మనతో ఉంచుకోవాలి. చూడండి, ఒక్క చిన్న ఆలోచన మారితే మన ప్రపంచమే మారిపోతుంది. రోజు వెళ్లే రద్దీ బస్సులో కాకుండా ఒకరోజు సరదాగా కొత్త దారిలో నడుచుకుంటూ వెళ్తే దారిలో ఒక్క అందమైన పార్క్ అనిపించొచ్చు. అలాగే మన ఆలోచనా విధానంలో చిన్న మార్పు చేసుకుంటే ఎన్నో కొత్త ఆనందాలు మనల్ని పలకరిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడా గమనించండి. ఒకవైపు పాత ఆలోచన, అదొక బరువు లాంటిది. ఖరీదైనవే మంచివి, అందరికీ నచ్చిందే మనకూ నచ్చాలి, ఇలాంటి ఒత్తిడి. కాని మరోవైపు ఈ కొత్త ఆలోచన చూడండి, అదొక రెక్కలాంటిది. మనకు స్వేచ్ఛనిస్తుంది. మన సంతోషం మన ఇష్టమని, మన చేతుల్లోనే ఉందని గుర్తుచేస్తుంది. సరేనండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఆలోచనను నిజ జీవితంలో ఎలా ఉంటుందో కొన్ని సరదా ఉదాహరణలతో చూద్దామా? అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి. ఆశ, మనోజ్, సురేష్ వీళ్ళందరూ పాత పద్ధతిలోనే వెళ్లారు. ఫ్రెండ్స్ ఏం చేస్తే అదే చేయడం, నచ్చని జాబ్లోనే ఉండిపోవడం, పక్కవాళ్ళని కాపీ కొట్టడం, దానివల్ల ఇబ్బంది పడ్డారు. కాని రాహుల్, అరవింద్, రమేష్ అలా కాదు. వీళ్ళు కొత్త పద్ధతిని ఫాలో అయ్యారు. ధైర్యంగా కొత్తవి ప్రయత్నించారు, తమకు నచ్చినవి ఎంచుకున్నారు. అందుకే చూడండి ఎంత ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఉన్నారో. చూశారు కదా, అసలు విషయమేంటో? గుంపులో కలిసిపోవడం కాదు, రాహుల్లాగా ధైర్యంగా మన దారిని మనమే వెతుక్కోవాలి. కొత్త కొత్త ప్రయోగాలు చేసి మన ఆనందాన్ని మనమే పట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద పాఠాన్ని చాలా సింపుల్గా చెప్పే 3 చిన్న తీయని కథలు చెప్తాను. ఈ కథలు విన్నాక మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనం ఇప్పుడు ఈ 3 కథల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రతి కథలోనూ ఒక చిన్న మ్యాజిక్ దాగి ఉంది. ఒక రచయిత ఉండేవాడట. ఆయన 100 పుస్తకాలు చదవడం మొదలుపెట్టినా కేవలం 10 మాత్రమే పూర్తి చేసేవాడు. ఎందుకంటే ఒక పుస్తకం చదువుతుంటే నచ్చలేదనుకోండి, వెంటనే దాన్ని పక్కన పెట్టేసేవాడు. అయ్యో మొదలుపెట్టానే అని బాధపడడు, ఎలాంటి గిల్ట్ ఫీల్ అవడు. అందుకే ఆయన జీవితాన్ని మార్చేసిన ఆ 10 అద్భుతమైన పుస్తకాలను కనుక్కోగలిగాడు. ఇది రామిత్ సేఠీ అనే ఒకతని కథ. ఆయనకి స్నేహితులతో కలిసి మంచి మసాలా చాయ్ తాగడమంటే చాలా ఇష్టం. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. కాని దగ్గరి ప్రయాణాలకు మాత్రం ఆటో ఎక్కడు, నడిచే వెళతాడు. ఎందుకంటే ఆ డబ్బుని తనకిష్టమైన చాయ్ కోసం వాడుకుంటాడు. చూసారా, మనకు నిజమైన ఆనందాన్నిచ్చే వాటిపై ధారాళంగా ఖర్చుపెట్టి అంతగా అవసరం లేని వాటిపై ఆదా చేయడమే అసలైన తెలివి. ఇక 3వ కథ వినండి. ఒకాయన పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లలో తిన్నా ఆయనకెందుకో సంతోషమనిపించలేదు. కాని ఒకరోజు వర్షం పడుతున్న సాయంత్రం రోడ్డు పక్కన బండిమీద వేడివేడి బజ్జీలు తిన్నాడు. ఆ రుచి, ఆ వాతావరణం అద్భుతం. అప్పుడర్థమైందాయనకు ఆనందానికి మనం పెట్టే ధరకి అస్సలు సంబంధం లేదని. ఇప్పుడు దాకా మనం కథలు విన్నాం, విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మంచి ఆలోచనలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో సరదాగా ఆలోచిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజూ చేసే పనులే కాకుండా మన సమయాన్ని గాని, డబ్బుని గాని ఏవైనా కొత్త మార్గాల్లో ఖర్చు చేయడానికి ఎప్పుడైనా ట్రై చేశామా? ఇది మనలో చాలామందికి జరుగుతోంది. కొన్ని పనులు ఇప్పుడు మనకు సంతోషాన్ని ఇవ్వట్లేదు అని తెలిసినా కేవలం అలవాటైపోయిందని వాటిని చేస్తూనే ఉంటాం. అలాంటివేమైనా ఉన్నాయేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏదో పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు, ఈ నెలలో మీరు ప్రయత్నించడానికి వీలైన ఒక్క చిన్న కొత్త విషయమేంటి
అది రోజు తాగే కాఫీకి బదులు ఒక కొత్త ఫ్లేవర్ టీ తాగడం కావచ్చు, లేదా ఒక కొత్త పాట వినడం కావచ్చు. ఏదైనా సరే చిన్నదే కాని కొత్తగా ఉండాలి. ఇదిగోండి మీకోసం ఒక చిన్న సరదా ఛాలెంజ్. ఈ నెలలో ఏదైనా ఒక్క కొత్త విషయం ప్రయత్నించండి. అది మీకు బాగా నచ్చిందా? కొనసాగించండి. నచ్చలేదా? ఏమాత్రం ఆలోచించకుండా, అస్సలు గిల్టీగా ఫీల్ అవ్వకుండా దాన్ని అక్కడితో ఆపేయండి. అంతే, చాలా సింపుల్. ఈ అందమైన మాటను ఎప్పుడూ గుర్తుంచుకోండి. కొత్త విషయాలు ప్రయత్నించడం మనకు ఆనందాన్ని పరిచయం చేస్తుంది. అలాగే మనకు నచ్చని వాటిని వదిలేయడం మన మనశ్శాంతిని కాపాడుతుంది. ఈ రోజు నుండి ఈ ఒక్క మాటను మనసులో అనుకుందాం. నేను కొత్త విషయాలను ధైర్యంగా ప్రయత్నిస్తాను, నాకు నిజంగా సంతోషాన్నిచ్చే వాటినే నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రతిరోజూ నేర్చుకునే ఒక చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది.